కలుపుతామా. ఇప్పుడు గట్టిగా చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. గోంగూర మటన్ అంటే ఎవరన్నా అంటే ఒక చెంచా వేసి కొంచెం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఇంకా ఉప్పు చూస్తా, కొద్దిగా ఉప్పు చూస్తాం. ఉప్పు కారాలు అన్నది ఇప్పుడు చూసుకోండి. ఉప్పు పడుతుంది కొద్దిగా తక్కువనే వేసినా నాకు డౌట్ వచ్చింది. 1 టీ స్పూన్ పడుతుంది. ఇప్పుడు చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది, ఇంకా గట్టిగా అయిపోతుంది. రెడీ రెడీ రెడీ. అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఇట్లా కట్టెలు వేసిన కదా, బంద్ చేసుకుంటాం. బంద్ ఇక తగ్గేది లేదు, టేస్ట్లో తగ్గది ఓ లెవెల్ టేస్ట్ అయితే. ఇక లైక్ కామెంట్ ఇయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఎట్లా చేసిన అన్నది పక్క చూసి చేసుకోండి. మొత్తం లాస్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ టేస్ట్ అన్నది ఎట్లా వస్తుంది. నేను మసాలా ఎట్లా చేసినా, నేను ఏది ఎట్లా చేసిన అన్నది అట్లా చేసుకుంటేనే అట్లా బాగుంటుంది. ఇక దాని కొరకైతే నేనేం చెప్పలేను, మీరు చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. మమ్మీ ఏం చేస్తున్నావు? గోంగూర మటన్. గోంగూర మటన్ అంటే ఏంటంటే ఎట్లా చేసుకుందాం అన్నది అలా చూపించాలని నేను గోంగూర ఎర్ర గోంగూర ఇట్లా మనకు రెడ్ ఉంటది ఇక్కడ తొడిమె దగ్గర రెడ్ ఉంటది కాబట్టి ఇట్లా రెడ్ ఉంటది కాబట్టి ఇది ఎర్ర గోంగూర. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర మంచిది, ఆరోగ్యానికి మంచిగానే ఉంటది. టేస్ట్ కూడా తెల్ల గోంగూర ఇదే టేస్ట్ బాగుంటది. ఎర్ర గోంగూరనే టేస్ట్ బాగుంటది. మన తొక్కు నూరుకున్నా ఏదానికైనా బాగానే ఉంటది. ఇక తెల్ల గోంగూర అంతా టేస్ట్ తక్కువనే ఉంటది. ఇక మనకు తెలవనల గోంగూర మటన్ అంటే చాలా ఇష్టపడతారు మమ్మీ, నేను విన్నా. నాకు కూడా ఇష్టమే. గోంగూర చికెన్ ఉంది, గోంగూర ప్రాన్స్ ఉంది, మన వీడియోలల్లా బ్యాక్ పోయి చూస్తే ఉన్నది. ఇక ఇది కూడా మన గోంగూర మటన్ నేను చెయ్యలేను. అలా మరి చేస్తారా చేయరు అనుకుందరు. ఛానల్ లేదు, స్టార్టింగ్ లో ఎప్పుడో చేసినావు కొన్ని చేసినా కానీ మర్చిపోతున్నా, మళ్ళీ చేస్తున్నా. అయితే కావచ్చు ఇది ఒక ప్రాసెస్ లో చేస్తుంది మమ్మీ. డిఫరెంట్ చేస్తా, ఇంట్లో కూడా డిఫరెంట్ తోటి చేస్తా. ఏ డిఫరెంట్ తోటి చేసినా టేస్ట్ లేదు, దానికి ఉంటుంది. తగ్గేదే లేదంటే తగ్గేదే లేదు, టేస్ట్ దగ్గర మనం దగ్గర ఇది విషయం. ఇవాళ ఒకసారి అరుచుకుందాము. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి కర్రీస్ తోటి మేము ముందుకు వస్తున్నా. ఏంటంటే అమ్మ మాకు వంటలు రావు, మేము చేయలేము, ఇట్లా కుదరతలేవు, మీ చేతి వంట మ్యాజిక్ ఉన్నదని అన్నారు. కామెంట్లు అన్నారట, చేతుల్లో మ్యాజిక్ ఉంది అన్నారా? అది వేసే టైం లేచి మనం కలిపే టైంలో కలిపి మనం ఏ రకంగా మంట పెట్టుకోవాలన్నది మనం చేసుడు విధానం మిరికెళ్ళి ఉంటది. అదే చేతి వంట. వంట అంటే తంట అనుకుంటారు, వంట అంటే నాకు ఇష్టంగా చేస్తా. రాదు ఏ పనైనా తంట అని అనుకోవద్దు, అది మనం ఇష్టపూర్వంగా చేయాలి. ఎంత కష్టమైన పనైనా మనకి ఈజీ అవుతుంది. కష్టపడండి ఏది కాదు, ఏ కష్టపడండి మనం ముందుకే సాగం. ఏ ప్రతి దానికైనా కానీ కష్టపడితేనే ఫలితం. ఇదంతా ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాట మీకు నచ్చుతున్నాయా? నాకైతే ఏంటంటే మన మాటల ద్వారానే ప్రతి ఒక్కటి. కొన్ని బంధాలు ఉంటే కొందరికి కోపం ఎక్కువ ఉంటది. కోపం ఎక్కువ ఉన్న చూడు, మనము ఈ కోపం మీద దేవునికి మనము అనుకొని వాళ్ళతో మాట్లాడదని మనం ఈగో అంటారు. మనకు 100 మెట్లు ఎక్కినా గానీ ఒక మెట్టు దిగి అలా సైడ్ మరసూడు, వాళ్ళకి ఎంత కోపం ఉండని మీ ఇక ఈ కోపం అన్నది మొత్తం పోతుంది. మనము బంధాలు గట్టి పడుతుంది, నిల్చుంటది, అది బంధం నిల్చుంటది. ఒక మెట్టు దిగి చూడుర్రి ఆ కోపం ఉన్న మనిషికి, మళ్ళీ తర్వాత బంధం నిల్చుంటుందో చూడుర్రి. ఏ బంధం అన్నా కానీ, ఎక్కడ బంధమైనా కానీ, అది భార్య భర్తల బంధమే కావచ్చు, అన్న చెల్లెల బంధమే కావచ్చు, ఎవరి బంధాలే కావచ్చు, అత్తగోడల బంధాలే కావచ్చు, అన్ని బంధాల గురించి చెప్తున్నా. ఒక మెట్టు దిగు, ఈవిగా ఉండి మన కోపం ఉండి మనది ఎంత మనం గొప్ప, మనం ఎవ్వరి మాట వినం అని అనుకోవద్దు. అందరి మాట కూడా తినాలి, మనం ఒక మెట్టు దిగాలి. వాళ్ళు కూడా మనకు మంచిగా అయిపోతారు. ఆహం అనేది పనిచేయదు, ఆహం అన్నది పనిచేయదు. ఆహం అన్నది పనిచేసిందంటే మనం పనిచేద్దాం అనుకుంటే అన్ని బంధాలు చంద్రం అయిపోతాయి. ఏమిటి కొనికిరాని అయిపోతాయి. మన ఈగోని పక్కకు పెట్టాలి. మనకు ఓపిక,
మనకు విధానము, మనం మంచితనము ఇవన్నీ బంధాలు నిలుస్తుంటాయి. ఇదైతే మంచి మాట. నచ్చిందే మమ్మీ, నచ్చిందా? మంచి మాట నచ్చిందా? మీకు నచ్చుతుంది. ఎందుకంటే మనం ఎప్పటికి బతక రాలేము. ఇవన్నీ పక్కకు పెట్టి మనం అందరితో ఎట్లా కలిసి ఉండాలని ఆలోచించాలి. లైక్ చేయండి, మంచి మాట మీకు నచ్చితేనైతే లైక్ చేసి అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తున్నా. నచ్చలేదు అనుకో వదిలేయరు వంట, నచ్చింది అనుకో ఇక చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే వేసుకోండి, నచ్చకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చితేనే చూపెడదాం. నా వంట అయినా నా మంచి మాటలైనా ఇవ్వైనా ఏమేం కావాలో చెప్తా. ఇగో ఎర్ర గోంగూర అంటే ఎట్లుంటది అన్నది నేను చూపిస్తున్నా. ఇగో ఇట్లుంటది, రెడ్ ఉంటది తొడిమ అన్నది. నేనైతే తెంపెట్టుకోక ముందు అయితే అది కట్టలతోటే చూపిస్తుంటే ఇది ఒక కట్ట ఉంటది. ఇప్పుడు ఇట్లా ఇంత పట్టుకుంటే ఇంత అవుతుంది. గుప్పెడు 1/2 కేజీకి వేస్తున్నా. మీరు ఎంత పులుపు తింటారన్నది, ఎక్కువ పులుపు తింటారనుకో ఎక్కువ వేసుకోరు, ఎందుకంటే తక్కువ పులుపు తింటే తక్కువ వేసుకోరు. మీ ఇష్టం. ఇది గోంగూర వేసుకున్నది ఎంత వేసుకున్నా మీ ఇష్టం. అది పచ్చిమిర్చి 3, ఒక టమాటా 4 దాకా వేసిన పచ్చిమిర్చి, ఇక కొత్తిమీర, మెంతులు. మనకు కొంచెం పులుపు ఉంటుంది కదా, మనం మెంతులు వేసుకోవాలి. ఇగో కారం, గరం మసాలా, ఇగో మిరియాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా పట్టుకోండి. ఫ్రెష్గా పట్టుకుంటేనే బాగుంటుంది. ఇగో జీలకర్ర, ఇగో ఆనియన్ ఒకటి, ఇగో లవంగాలు ఒక 7 దాకా వేసుకుందాం. మీరు ఎంత వేసుకుంటారు? మీరు కారం తినడానికి మీకు వెళ్ళి, ఎందుకంటే కొంచెం ఘాటు మంచిగానే కావాలని వేస్తున్నా. ఒక 4-5 కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక అది పసుపు, ఉప్పు, ఇవి ఇంతల్ని వేసుకుందాం. మటను మంచిగా ఫ్రెష్ ఉండాలి. ఈ రకంగా మనం ముక్క అన్నది ఇట్లా 1/2 కేజీ మటన్, 1/2 కేజీ మటన్. ఇక దీన్ని కలిపేసుకుందాం. మనం చేసుకునే ముందు ఒకసారి కలిపేసుకొని పెట్టుకుందాం. వాళ్ళకు ఊహిస్తే అయిపోతుందని మనం మసాలా రెడీ చేసుకున్న వరకు ఇది నానుతుంది. కొద్దిగా పసుపు వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. కారం 1 స్పూన్ వేస్తున్నా. ఇది ఉప్పు లేదు, కారం. మీకేంటంటే కారం గురించి ఉడికి చెప్పాలని ఉప్పు టీస్పూన్లో సగం వేస్తున్నాం. తర్వాత వేసుకుంటా, కానీ ఇప్పుడైతే కలిపి పెట్టుకుందాం. ఉప్పు కారాలు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. మనము మసాలా రెడీ చేసుకున్న వరకనే, మనం అన్ని రెడీ చేసుకున్న వరకనే, అన్ని కట్ చేసుకున్న వరకనే ఇది కొద్దిగా నానుతుందని. మనము ఏంటంటే కారం ఉప్పు పట్టుకున్నదంటే ముక్క టేస్ట్ బాగా వస్తుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చేసుకునే మసాలా చూపిస్తాను. ఈ పులుపుకు కొంచెం ఇక ధనియాలు 1 చెంచా, ఒక 3 టీ స్పూన్లు వేస్తున్నా ధనియాలు. మనం ఇట్లా మసాలా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. 1/2 టీ స్పూను మిరియాలు, మీరు తినడానికి మిక్కలు వేసుకోండి. లవంగాలు నేను ఎక్కువ తీసుకున్నా కానీ ఒక 5 దాకా వేస్తున్నా, 5 సరిపోతుంది. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేయించుకుందాం. మంచిగా వేయించుకోవాలి, మాడనియద్దు, సన్న మంట మీద వేయించుకోవాలి. ఇట్లా స్మెల్ వస్తుంది కదా, మనకు స్మెల్ వస్తుంటే అప్పుడు మనకు ఏంటంటే గోల్ని అన్నట్టు ఇట్లా అనిపిస్తుంది. మనకు కలర్ మాడిపోతే మనకు టేస్ట్ బాగుండదు. కర్రీస్ అయినా ఇవైనా మాడగొట్టుకోవద్దు. ఏంటంటే స్లో మంట మీదనే మనం వేయించుకోవాలి. కొంచెం ఆలస్యం అవుతుంది కావచ్చు, కానీ వంట మాత్రం ఇక ఓ లెవెల్లో కుదురుతుంది. మనము దెబ్బ మంట పెట్టేసి ఎక్కువ పెట్టేసి మాడగొట్టి మనం టేస్ట్ లేకుండా మాత్రం చేసుకోవద్దు. సన్న ఓపికతోటి వంట ఎప్పుడు ఉడక ఓపికతోటి చేసుకునేది చూడదు. వచ్చినాయి మనం చేసుకుంటున్నా. ఇవి చల్లగా కానీ పట్టుకుంటా. ఇక చల్లగానే ఇప్పుడు మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు పట్టుకుందాం, గ్రైండ్ చేసుకుందాం. ఈ రకంగా పట్టుకొని పక్క పెట్టుకుందాం. మనం ఏ టైంలో వేస్తానని మీకు చెప్తా. మనము గోంగూర ఉడికించుకున్నందుకు ఆయిల్ వేస్తున్నా, సరిపోతుంది. ఎందుకంటే గరం కానీ 4 పచ్చిమిర్చి గోలని ఒలుచుకుందాము. ఇప్పుడు నేను గోంగూరతోటి పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది.
మీకు ప్రతిదీ ఉడక చెప్పాలనుకుంటా, ఎందుకంటే నువ్వు కారం వేస్తావు కదా, పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నావు అని ఒక టైంలో అంటారు. ఇక అట్లా కాదు, ఇది ఆకుకూర వేసినప్పుడు పచ్చిమిర్చి వేయాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు అవి గోలుతాయి. ఇప్పుడు గోంగూర ఒక పిడికిడి అవుతుంది. బాగా మనకు పుల్లగా తినాలనుకుంటూ వేసుకొని ఇంకా కొంచెం ఉడక ఇంత ఉడక వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక అది మీ ఆప్షన్, ఎంత వేసుకోవాలన్నా కూడా మీ ఆప్షనే. ఇట్లా ఎర్ర గోంగూర మంచిగా ఉంటుంది. టమాటాలు వేసుకుందాం. ఇవన్నీ గోలాలి, టమాటాలు ఉన్నాయి. గోంగూర గోలినాకనే నేను ఎట్లా చేస్తాను లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. గోంగూర మటన్ అంటే ఎట్లా వండుతారు తెలియని అమ్మాయిలు, ఎందుకంటే ఎట్లా వండుకోవాలని టెన్షన్ పడతారు. ఇక మనం సన్న మంట పెట్టుకొని ఇట్లా మధ్య రకంగా మంట పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. మంచిగా గోలాలి, గోల్తేనే బాగుంటుంది. నేనైతే మూత పెట్టేసుకుంటా. ఇప్పుడు సన్న మంట మీద ఉడకండి. ఉడికినాక నేను ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. అవి ఎట్లా ఉడికింది. గోంగూరని టమాటా పచ్చిమిర్చి ఇట్లా ఈ రకంగా అయినాక మనం ఇట్లా నలగదనుకో, మనం పప్పు గుత్తున్నా ఇది లేకున్నా ఈ పప్పు గుత్తు బదులు ఇది బంద్ చేసుకుంటున్నా. ఇది ఇట్లా అనుకోవాలి, నలుపుకోవాలి, మంచిగా నలుపుకోవాలి. మనం గ్రైండర్ వేసుకుంటే టేస్ట్ బాగా రాదు, మనం ఇట్లా నలుపుకుంటేనే కమ్మ ఉంటుంది. నలుపుకోవాలి. ఇట్లా నలిపే బదులు గ్రైండర్లు వేసుకుంటే ఏంది అని అనుకుంటారు, అట్లా కాదు, ఇట్లా నలుపుకుంటేనే బాగుంటుంది. ఇంకా చేసే ప్రాసెస్ ఉన్నది, పక్కకు పెట్టేసుకుందాం. చల్లగా కావాలి, అది ఫ్యాన్ పెట్టేస్తాం. ఇప్పుడు మటన్ మనం పొయ్యి మీద వేసుకుందాం. కుక్కర్లో వేసుకుంటే ఉడుకుతుంది అన్నట్టుగా. అట్లా 1/2 కేజీకి 2 స్పూన్లు వస్తుంది. మనకు కొంచెం నాన్ వెజ్కి ఎక్కువనే పడుతుంది. గరం కానీ ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఒక ఆనియన్ మంచిగా గోలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా పట్టుకున్న గోంగూర పడ్డ దాంట్లో స్పూన్కుంటే అదేందని అనుకునేరు. స్పూను నేను గోంగూర ఉడిపించుకున్నా కదా, దాంతో కలిపినా కదా, అన్ని చెంచాలు పెట్టుడు ఇష్టం ఉండదు. ఇట్లా గోలాలి మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడక గోలాలి, గోలితేనే బాగుంటుంది. ఎప్పుడైనా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ గోలాలి. ఇంకా పసుపు అందులో వేసి కొద్దిగా కలిపి పెట్టినా కదా మటన్లో, ఇంకా నేను ఈ టీ స్పూన్ వేసినట్టు సగం టీ స్పూన్ ఇప్పుడు వేసిన, సగం టీ స్పూన్ అప్పుడు వేసిన. ఇట్లా మనము అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఎప్పుడైనా కానీ మంచి గోల్తేనే కమ్మ ఉంటుంది. మా నాన్ వెజ్లో అయినా ఎండ్లో అయినా కానీ ప్రతి దాంట్లో. ఇక కొత్తిమీర వేస్తున్నా చూడండి కొద్దిగా. మనం ఏ టైంలో నాకు కొత్తిమీర అన్నది వేసుకున్నాడు, నాకు కర్రీస్ అన్నది ఓ టేస్ట్ వేరే వస్తుంది. మీరు వేసుకునేది చూడు ఎండ. ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ ఉంటుంది, మెంతం ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, అన్నీ ఉంటాయి. మటన్ వేస్తుంది, మంచిగా గోలాలి మటన్. నానింది చూడు, మనం ఉప్పు కారాలు అన్నది పట్టుకున్నాక నానింది. ఇప్పుడు కలిపేసుకుందాం మనం. మంచిగా గోలాలి, గోల్తేనే బాగుంటుంది మటన్ అయినా కానీ. ఇప్పుడు మనం ఉప్పు ఇంకొక టీ స్పూన్ వేస్తున్నా, అప్పుడు ఒక టీ స్పూన్ వేసిన. మనం ఉప్పు కారాలు అన్నది మీ ఇష్టం. ఒక టీ స్పూన్ మీద సగం వేస్తున్నా. నేను మిరపకాయలు వేసిన కదా నేను గోంగూరలా, ఇక ఇంట్లో కూడా నేను ఒక టీ స్పూన్ కలిపిన కదా సరిపోతుంది. కారం ఉప్పు అన్నది మీ ఆప్షన్, ఎట్లా వేసుకుంటారు, తక్కువ ఎక్కువ వేసుకునేది మీ ఇష్టం. ఇక మీరు అట్లా ఎట్లా వేసుకున్నారనుకుంటే అట్లా వేసుకోరు, మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోరు. గరం మసాలా ఒక టీ స్పూన్లో సగం. మంచి గోలాలి, ముక్క మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. ఎట్లా గోలిస్తున్నా చూడు, ఇట్లా గోలితేనే బాగుంటుంది. గోలేది చూసుకోండి ఎంత బాగా గోలింది చూడు. ఇప్పుడు నేను వాటర్ పోసేస్తాను. ఇవి 2 గ్లాసులు పోస్తున్నా. మంచిగా ఉడకాలి మటన్. ఒక 4-5 విజిల్లు పెట్టుకుందాం. 4-5 విజిల్లు పెట్టుకుంటే
4 విజిల్. మనం ముదిరిపోతే 6 విజిల్లు 5 విజిల్లు పెట్టుకోవచ్చు. ఇది లేతదే ఉన్నది మటన్. 4 విజిల్లు సరిపోతుంది. ఎట్లా ఉడుకుతుంది చూడు. ఇప్పుడు కొంచెం సూప్ ఉంటుంది మనకి, ఎట్లయినా ఆవిరికి ఉడికేది ఉంటుంది కదా ఈ రకంగా. ఇప్పుడు మనము గోంగూర వేసినాం కదా గట్టిగా అయిపోతుండే. వాటర్ వాటర్ ఉన్నాయి కదా, ఎట్లా ఉడికిందో చూద్దాం. కాలుతుంది. స్పూన్ పెట్టి ఉడికింది. తెలుస్తుంది కదా. ఇప్పుడు గోంగూర వేసుకుందాం మనం. ఇట్లా మెత్తగా ఉడకబెట్టిన గోంగూర వేసేసుకుంటాం. చిక్కబడుతుంది. మనము కొత్తిమీర ఉన్నది కదా, ఈ కొత్తిమీర ఉడికేసేసుకుందాం. మనము ఎంత గట్టిగా కావాలన్నది మన ఇష్టం. ఇక మసాలా మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంతకుముందు మనము ఆవిరితోటి పోతుందని అప్పుడే వేయలేను. కొద్దిగా వేసిన అది గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా వేసిన. ఇది మనం చేసుకున్న మసాలా, దీంతో టేస్ట్ బాగుంటుంది. మన టేస్ట్ వస్తుంది. దీన్ని నమ్మి చేస్తే మాత్రం వదులుకోరు, అంత బాగుంటుంది. గోంగూర మటన్ అంటే వదలకుండా తినాలి, మళ్ళీ వదలం కూడా అంత బాగుంటుంది. ఇట్లా ఊర్చి మంచిగా వేసుకోవాలి. ఏదైనా కానీ చేసుడు పని నీట్గా వేసుకునేది చూడుండ్రి. వేస్ట్ పోతే బాధ అనిపిస్తుంది. మన వంట అంటే మనము కుదిరించి చేసుకునే అన్నిటికలు ఉంటుంది. ప్రతి పని అయినా కానీ మనం ఆలోచించుకొని చేసుకోవాలి. ఇది మనకు ఎట్లా అంటున్నాం అన్నది కూడా మనకి ఏర్పడుతుంది. కలిపేసుకుందాం, ఉడికించుకుందాం. మనం గట్టిగా అయ్యాక మనకు కొంచెం సూప్ వల్లనే ఉండన్నా మనకు గట్టిగా, నాకైతే కొంచెం గట్టిగా కావాలి. గట్టిగా అయితేనే బాగుంటుంది. కొంచెం దగ్గర రాని. ఇప్పుడు ఉడికించుకుందాం. వట్టిన మూత పెట్టుకుందాం. విజిల్ పెడతలే, వట్టిన పెడుతున్నా. ఇది తీసేస్తున్నా, ఉడికి తీసేసి వట్టిగా పెడుతున్నా. ఏంటంటే కొంచెం గట్టిగా వచ్చేదాకా కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు గోంగూర ఇవన్నీ పట్టాలి, మసాలా ఇవన్నీ పట్టాలి. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటామా. ఇప్పుడు గట్టి చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. గోంగూర మటన్ అంటే ఎవరైనా అంటే ఒక చెంచేసి కొంచెం కొన్ని తింటే ఎంత బాగుంటుంది. ఇంకా ఉప్పు చూస్తా, కొద్దిగా ఉప్పు చూస్తాం. ఉప్పు కారాలు అన్నది ఇప్పుడు చూసుకోరు. ఉప్పు పడుతుంది. కొద్దిగా తక్కువనే వేసినా నాకు డౌట్ వచ్చింది. 1 టీ స్పూన్ పడుతుంది. ఇప్పుడు చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది, ఇంకా గట్టిగా అయిపోతుంది. రెడీ. అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఇట్లా కట్టెలు వేసిన కదా. బంద్ చేసుకుంటాం. బంద్ ఇక తగ్గేది లేదు, టేస్ట్లో తగ్గది ఓ లెవెల్ టేస్ట్ అయితే. ఇక లైక్ కామెంట్ ఇయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఎట్లా చేసిన అన్నది పక్క చూసి చేసుకోండి. మొత్తం లాస్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ టేస్ట్ అన్నది ఎట్లా వస్తుంది. నేను మసాలా ఎట్లా చేసిన, నేను ఏది ఎట్లా చేసిన అన్నది అట్లా చేసుకుంటేనే అట్లా బాగుంటుంది. ఇక దాని కొరకైతే నేనేం చెప్పలేను, మీరు చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. గోంగూర మటన్ మన దాంట్లో లేదు, ఎప్పుడో స్టార్టింగ్లో చేసినాం. మనకి కొత్త ఛానల్ పెట్టినప్పుడు అది మన కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు కదా మనకి బాగా, వాళ్ళ గురించి మళ్ళీ వేసేసింది మమ్మీ. అంత బాగుందో, ఫ్లేవర్ వస్తుంది, బాగుంటాయి. బోన్ నాకు బాగా ఇష్టము. వేడి అన్నం, వేడి అన్నం. ఇప్పుడు వర్షాకాలం వేడిగా తినుర్రి. తింటేనే మనకి ఈగలు దోమలు ఈగలు ఎక్కువ వస్తాయి కదా. వేడిగానే ఉండాలి. ముక్క కూడా చూపిస్తా. ఇదిగో పీస్ అయిపోతుంది. ఉడికింది, కాలుతుంది, మెత్తగా ఉడికింది, మంచిగా చేసినది. మటన్ ఉడకకపోతే తినబుద్ధి కాదు, మటన్ ఉడకాలి. ఉడికితేనే బాగుంటుంది.
సూపర్ ఉంది టేస్ట్. అంతేనా? గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంది. ఇట్లా వేసుకొని చూడుర్రి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మస్తుంది టేస్ట్. గోంగూర మటన్ ఈసారి ఇట్లా వేసి చూడుర్రి, అద్దరిపోతాయి టేస్ట్. అదర్సు కమ్మగా మస్తుంది టేస్ట్. అన్నీ కరెక్ట్ పడ్డాయి, పులుపు, ఉప్పు, కారం బాగుంది. వచ్చేసింది. చేసుకొని ఇట్లా వేసుకొని ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయర్రి. సూపర్ ఉంది మమ్మీ, మస్తు ఉంది, కమ్మగా.